దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. ఈ సమయంలో నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డానంటే, దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యంగా ఉంచి మీ మధ్య నిలబెట్టాడు. మన బుధవారం నాడు ఆఫీస్కి వెళ్తున్నానండి. బాబు నేను ఆఫీస్కి వెళ్తున్నాము. వాడితో నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు, వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి నేను ఆటోకి రావడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు టైం అయిపోయిందంటే మధ్యలో నన్ను తీసుకెళ్తూ ఉంటాడు బండి మీద. మేమిద్దరం ఏదో ఒకటి దేవుని మాటలు మాట్లాడుకుంటాం, వ్యర్థంగా ఏది మాట్లాడుకోము. కానీ దేవుని చిత్తం ఆ రోజు మాకేమైందంటే, నేను ట్రాఫిక్ సిగ్నల్ పడింది రాఘవయ్య పార్క్ దగ్గర. ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను, మనసులోనే ఉంచేసుకుంటాను మాట. నేను బయటికి చెప్పను, కొంచెం అపాయమైన విషయాలు ఏదైనా ఉంటే చెప్పను. అయితే నేను ఆ రోజు అక్కడ హెచ్చరికలు చదువుతా వాడితో పంచుకుంటున్నాను అనమాట. అది గొప్ప ఫోన్ మాట్లాడుతూ బండి నడపకూడదంట, హెల్మెట్ పెట్టుకోవాలంట అని చెప్పేసి అక్కడ వాళ్ళ పెదనాన్ని కనిపిస్తే, పెదనాన్ని హెల్మెట్ పెట్టుకున్నాడు, ఉద్యోగం చేస్తానే హెల్మెట్ పెట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ మేము వెళ్తున్నాము. హైకోర్టు జడ్జి గారు వచ్చే టైం అది. ట్రాఫిక్ బాగా ఉంది, సైడ్ అవుతున్నాం. ఒక బండికి ఫ్యామిలీ ఎవరో మరి ట్రైన్కో బస్కో టైం అవుతుందేమో, మరి బండికి వాళ్ళ బ్యాగ్ మా బండికి తగిలి వాళ్ళు వెళ్ళిపోయారు. మా బండి ముందుకు వెళ్ళిపోయింది. డివైడర్ పక్కన బాబు పడిపోయాడు, నేనేమో ఇటువైపు పడిపోయానండి. కరెక్ట్గా బస్ స్టాండ్లో అనమాట, రాఘవయ్య పార్క్ బస్ స్టాండ్లో డివైడర్ పక్కన పిల్లాడు పడిపోతే నాకు భయం వేస్తుంది. ఏమైపోయిందోనండి, నాకు బ్లడ్ కారుతుంది చేతికి. అయినా సరే ముందు బాబుని పక్కకు తీసేసి వాళ్ళు ట్రాఫిక్ లైన్ చేసిన తర్వాత నీకు హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పేసి బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. సమయానికి మనసులో నాకు రజనీ గుర్తొచ్చింది. రజనీ నెంబర్ నా దగ్గర ఉంది. రజనీ హాస్పిటల్లో ఉన్నావమ్మా, మరి బాబుకి ఇట్లా దెబ్బ తగిలింది, హాస్పిటల్ తీసుకొస్తాను, ఎక్స్రే తీయాలి అని చెప్పేసి అన్నప్పుడు అక్క తీసుకొని రాక నువ్వు అని చెప్పి అన్నారు. వాళ్ళేమో వేరే ఏదో అడావుడి చేస్తున్నారు పోలీసు వాళ్ళు. నీకేమొద్దండి అని చెప్పేసి అక్కడి నుంచి వెంటనే మా స్టాఫ్ ఫోన్ చేసి బాబుని ముందు హాస్పిటల్లో తీసుకెళ్ళిపోయానండి. తీసుకెళ్ళి వాడికి ఏమి కాకుండా చూడు ప్రభు నువ్వేమంటావు అని చెప్పేసి అంతా కూడా వేదన అనమాట. అసలు ఏమన్నా అయిపోతే ఏంటి ప్రభు, అసలు దేవుని చిత్తమండి. దేవుని చిత్తంలో చిన్న చిన్న గాయాలు, ఎక్స్రేలకు కూడా మంచి రిపోర్ట్ రాగానే దేవుడిని అక్కడే స్తుతించుకున్నానండి. ఎటువంటి గాయము లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. గాయం అయితే స్వల్ప గాయాలు తగిలినాయి. ఇంకా వాడిని హాస్పిటల్ దగ్గర ఉంచేసి మళ్ళీ పర్మిషన్ ఇవ్వరని చెప్పేసి నేను ఆ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాల్సింది కూడా పర్టికులర్స్ నా దగ్గర అవి ముందు ఆఫీసర్ కాదు అందజేయాలని చెప్పి అక్కడ మా స్టాఫ్ని బాబుని ఉంచేసి నేను ఆఫీస్కి వెళ్ళి నాకు తగిలిన గాయాలని సార్కి చెప్పి నేను వెంటనే వస్తాను సార్ అని చెప్పి మళ్ళీ వెంటనే మళ్ళీ అదే ఒక ఆటోలో ఎంత అసలు ద్రవ్యం చేతిలో లేదు, కోడ్లో ఉంటాయి. అయినా సరే ఎలాగోలా హౌడిగా పరుగులు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ రోజు చాలా గస్పీస్ అయిపోయారనమాట. అసలు దేవుడు ఎంతగానో నడిపించాడండి. ఎటువంటి కూడా అపాయం లేకుండా దేవుడు మమ్మల్ని ఆ దినాన్ని తప్పించాడు. కానీ నాకు కూడా ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఆ సమయంలో బాబుకి మోకాళ్ళకి దెబ్బలు తగిలినాయి, నాకేమో చేతికి నడుంకు తగిలింది, నేల దెబ్బలు తగిలినాయి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను మా బిడ్డలను సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఈ దినాన్ని ఈ రీతిగా ఉన్నాను. రోడ్డు దెబ్బలు తగిలితో వెనక ఏ బండి వచ్చిన ఇబ్బంది, ఏ రీతి ఏమైనా దేవుని కాపుదల. ఇది దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలని నిన్నటి దినం నేను ప్రేరేపించబడి నిన్న రాత్రి సాక్ష్యం చెప్దామనుకున్నాను. అదేం లేదు, రాత్రి సిద్ధపడి రేపు ఉదయం ఆరాధనలో సాక్ష్యం చెప్దామని చెప్పి ఈ రీతిగా నిలబడ్డాను. దేవుడు మమ్మల్ని కాచి కాపాడినందుకు మరి దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లాలండి. ఈ విషయం ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఆత్మీయ సహోదరి చెప్పింది, ఎవరో బండి మీద వెళ్తున్నారు పడిపోతున్నారు అని చెప్పింది. అయితే ఎవరికి ఏమి కాకూడదు అని మేము మళ్ళా తిరిగి ప్రార్థన చేయాలి. కానీ మేము ఏదైనా విషయం కనిపించినప్పుడు ఆ విషయంలో మేము మళ్ళా దాన్ని రిపీట్ చేస్తామన్నమాట. ఎవరి మీదకి ఈ అపాయం రాకూడదు ప్రభువా మా సంఘాల్లో మా గ్రామాల్లో అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. అయితే ఆ దినము సమయం అయిపోతే ఇంక మాట్లాడుకోవడానికి వేరేగా ఏమి వద్దు, సమయం అయిపోయిందని చెప్పి బుధవారం రాత్రికి ప్రార్థనకి
పట్టాలు వేసేసి చేసి వెళ్ళిపోవాలని తొందరగా వెళ్ళిపోయాము. ఆ విషయంలో మేము అసలు ప్రార్థన చేయలేదండి. మరి నాకైతే ఆ ఉదయం ఇంట్లో 3 గంటలకు ప్రార్థన చేసుకుంటే మా ఆఫీస్లో అటెండర్ కొత్తగా తండ్రి చనిపోతే ఇచ్చారు ఉద్యోగం. అతనికి ఉద్యోగం బాధ్యత అన్నది తెలియదు కొత్త కాబట్టి. అయితే అబ్బాయి మొన్న బ్యాంకుకి చెక్కులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బస్సు దగ్గర పడిపోయాడు అనమాట. పడిపోతే అది విషయం వాళ్ళ సహోదరులు 2 అక్క చెల్లెళ్ళు వచ్చి మా తమ్ముడు మొన్న పడిపోయాడు, ఈ యొక్క చెక్కులు మీకు ఇచ్చేస్తానికి వచ్చాము అంటే తరచూ అతను సెలవు పెడుతున్నాడు. ఆఫీసర్లకు కానీ స్టాఫ్కి కానీ అతని మీద అనుమానం అనమాట. ఈయన ఉద్యోగం చేసే లక్షణాలు లేవని చెప్పి సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. తండ్రి లేని వాడు ప్రభా, ఆ బిడ్డ గురించి వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను ఆ రాత్రి కొంచెం ఆ అబ్బాయి విషయంలో ప్రార్థన చేశాను. తెల్లవారుజామున అబ్బాయికి నిజంగానే దెబ్బలు తగిలినాయి, రక్తపు చొక్కా వేసుకుని ఉన్నాడు. అయితే ప్రభు ఆ బిడ్డ విషయంలో ఎత్తి పెట్టి ప్రార్థన చేసి నేను మందిరంలోకి వచ్చాను. ఆ అబ్బాయి నాకు కనిపించినప్పుడు నేను అనుకున్న ఆ అబ్బాయి విషయంలో ప్రార్థన చేయమని దేవుడు నన్ను చూపిస్తున్నాడేమో అనుకొని ఆ అబ్బాయి విషయంలో ప్రార్థన చేశాను. ఆ రక్తం మడుగు సేమ్ ఏదైతే చూశారో అదే రక్తం మడుగు, అదే గాయాలు నాకు నా బిడ్డకి తగిలి. అంటే ఆ బిడ్డ నిమిషంలో ప్రార్థన చేయడానికి నాకు శక్తి లేదేమో, మరి నాకు సరిపడా ప్రార్థన శక్తి లేదని తర్వాత గ్రహింపు వచ్చింది. ఇది మరి నిన్నటిదే నా అబ్బాయితో చెప్పారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మీరు దేవుని ఎరిగి ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ బాబు నువ్వు తండ్రి లేని వాడివి, తల్లిదండ్రులు లేని వాళ్ళ మనం దేవుని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి కదా. ఆ ప్రేరేపణ బట్టి నేను అబ్బాయికి హెచ్చరిక చేశాను, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకుంటావు లేదో నాకు తెలియదు, కానీ మరి ఇది నీ పరిస్థితి, మన సెక్షన్లో ఎవ్వరూ కూడా నిన్ను నమ్మలేదు. అది నేనైతే దేవుడి నీకు నిజంగా దెబ్బలు తగిలినాయి అని నాకు చూపించారు. మరి అందరి గురించి నేను ప్రార్థన చేశాను, మరి నమ్ము అని చెప్పేసి అబ్బాయికి చిన్న మాట చెప్పాను. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ అపాయానికి నన్ను అప్పచెప్పలేదు కాబట్టి మేము క్షేమముగా ఉన్నామని దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ మాటలన్నీ దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లింపు అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు, సంఘస్థులందరికీ మేము వందనాలు. ఇచ్చిన సాక్ష్యాన్ని